ఎంత వద్దన్నా అందరూ ఆయన్ని ఆహుతి ప్రసాద్ అనే పిలిచేవారు. ఆహుతి సినిమా తర్వాత తనకు అనేక అవకాశాలు వచ్చాయి. అందువల్ల 1988లో తన మకాం మద్రాస్ కు మార్చేశారు. ఒకవైపు సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్న తనకు పోలీసు భార్య సినిమాలో మంచి పాత్ర లభించింది. ఆ చిత్రం తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో తాను నిర్మాతగా మారి అదే సినిమాను మాలాశ్రీ కథానాయికగా కన్నడలో నిర్మించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయంతో ఆయన మరో 2 చిత్రాలను నిర్మించారు. కానీ దురదృష్టవశాత్తు పరాజయాల పాలై నష్టాలే మిగిల్చాయి. ఒక నటుడిగా మంచి పాత్రలతో తీరిక లేకుండా ఉన్న సమయంలోనే నిర్మాత కావాలనే ఒకే ఒక్క నిర్ణయం తన సినీ ప్రస్థానంలో ఒక అగాధాన్ని మిగిల్చింది. ఒకవైపు ఆయన సినిమాల్లో నటించడం మానేశారు, మరోవైపు నిర్మాతగా నష్టాలు. ఆ సమయంలో ఆయనకు చేయూతనిచ్చేవారు ఎవ్వరూ లేరు. తన సినీ ప్రస్థానం దాదాపుగా